హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఈ మిడిల్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. అది ఒక సైడ్ పెడితే కనుక ఇంకొక డౌట్ ఏది అంటే ఇలా జారిపోయే క్లాత్స్ ఉంటాయి కదా, దానికి కుట్టడానికి చాలా అవస్థ పడుతూ ఉంటారు కదా. అది కుట్టాలి, ఏ విధంగా కుడితే నీటి ఫినిషింగ్తో వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మీకు టిక్ మార్కింగ్ వేస్తాను. ఫస్ట్ ఎక్కడెక్కడ మనకు డాట్స్ వస్తాయి అనేది చెప్పాను కదండి, అది టిక్ మార్కింగ్ వేసేసుకోండి. ఈ ట్రిప్ కనుక మీరు ఫాలో అయితే కనుక ఈజీగా మీరు ఎన్ని బ్లౌజులైనా కుట్టేయచ్చు అనమాట. ఇవి 4 ఇంచెస్ వరకు పెట్టానండి. 4 ఇంచెస్ వరకు పెట్టి 2.5 వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాను నేను. ఎప్పుడైనా కానీ ఎవరికైనా అంతేనండి. ఈ 2.5 అనేది నేను వాళ్ళ బ్లౌజ్ని బట్టి చూస్తానన్నమాట. దీనికి సగానికి ఎంత వచ్చిందండి, 5 ఇంచెస్ అయితే వచ్చింది కదా. దీనికి సగం ఎంత వచ్చింది, 2.5 కదా. ఇక్కడికి ఒక టిక్ మార్క్ అనేది స్ట్రైట్గా ఇక్కడికి 2.5 లైన్ అనేది వేసేస్తానమాట. ఇక్కడికి కూడా స్ట్రైట్గా పెట్టి ఎంత వచ్చిందో 2.5 రావాలండి స్ట్రైట్గా. ఇది కూడా ఇక్కడ వరకు వచ్చేసింది కదా. ఇది థర్డ్ లైన్ ఎలా వేసుకోవాలి అంటే కనుక అదే ఈ సెంటర్ ఉంది కదా, సంక రౌండ్ సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్కి ఇలా పట్టుకొని ఈ డాట్ లాస్ట్ ఉంది కదండి, ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట ఒక పాయింట్ వచ్చినప్పుడు మీరు ఇలా స్ట్రైట్గా దీనికి ఒక లైన్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అలా వేసుకుంటే ఈ 3 మనకు ఒకే విధంగా వస్తాయన్నమాట. దీనికి రెండిటికి ఎంత గ్యాప్ వచ్చిందంటే 1.5 ఒక 2 పాయింట్స్ అనేది వచ్చింది కదా. ఇది కూడా ఇక్కడికి వేసేసుకోవాలి, ఓకేనా. ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ వేసేసిన తర్వాత మనం దీనికి ఏం చేసుకోవాలి అంటే కనుక ఇలా ఫస్ట్ ఈ పాయింట్ అయితే వేస్తానండి, సెంటర్ పాయింట్. ఇక్కడి నుంచి మనము స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ లైన్ దగ్గరికి ఫస్ట్ ఇది కుట్టుకోవాలండి. ఇది కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ దీనికి ఇలా చేసేసుకోవాలి. ఇది కట్ చేసేసుకుందాం. తర్వాత దీనికి ఇది ఎందుకు వేస్తానంటే పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకే. ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ ఇలా దీనికి ఇలా 2 లైన్స్ అయితే వేసేసుకోండి, ఓకేనా. తర్వాత ఈ థర్డ్ లైన్, ఈ డాట్స్ దగ్గర చాలామంది ఇబ్బంది పడే ఇదేనండి మెయిన్ పాయింట్ అన్నమాట. ఇలా కుడితే కనుక మీకు అస్సలు తిరిగే ఉండదండి. ఈ డాట్స్ కనుక మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు ఎన్ని బ్లౌజులైనా కుట్టేయచ్చు అనమాట. కస్టమర్స్వి కూడా కుట్టేయచ్చు, ఓకే, ఈజీగా. ఇలా కుట్టిన తర్వాత మనము ఎంత తీసుకోవాలండి, 1 ఇంచ్ అటు సైడ్కి 1 ఇంచ్ ఇటు సైడ్కి ఎక్స్ట్రా పీసెస్ నేను చెప్పాను కదా. సెంటర్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్ అటు సైడు 1 ఇంచ్ ఇటు సైడు, ఓకే. ఈ సెంటర్కి నేను 1 ఇంచ్ దగ్గర పెట్టాను చూడండి. 1 ఇంచ్కి ఇటు సైడ్ ఒక పాయింట్, 1 ఇంచ్కి ఇటు సైడ్ ఒక పాయింట్, ఓకేనా. ఈ రెండింటిని కలుపుకుంటా మనము ఇలా డాట్ని కలుపుకుంటా దీనికి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ డాట్ ఇంతవరకు లాస్ట్గా వచ్చింది కదా, ఆ లాస్ట్ వచ్చినంత వరకు మనము ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ డాట్ని అయితే కుట్టేశాను కదా. ఇది ఇక్కడ చూడండి ఎలా వచ్చింది అనేది బ్యాక్ పార్ట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసింది కదా. మనకు జారిపోకుండా ఈ క్లాత్ పై క్లాత్ లైనింగ్ క్లాత్ సరి సమానంగానే పై క్లాత్ కూడా వచ్చేసింది కదా. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు అనేది టిక్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి చేసేసుకొని దీనికి ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి ఈ లైన్కి కలుపుకోవాలి. ఇలా రావాలన్నమాట. దీనికి మనము ఇలా టిక్ మార్కింగ్ వేసిన చోట పావించు కలుపుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆ పాయింట్ వరకు కుట్టేస్తే సరిపోతుంది. ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో.
మనకు డాట్స్ లాగా కరెక్ట్గా వచ్చింది కదా. జారిపోయే క్లాత్స్కి ఇలా చేసుకుంటే మీకు నీట్గా యూస్ఫుల్ అవుతుందండి. యూస్ఫుల్ వీడియో అనమాట, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏమన్నా మీకు అర్థం కాకుంటే మీరు కామెంట్ ద్వారా చెప్పండి, నేను ఇంకొక వీడియో అయితే తీస్తానన్నమాట. ఇది కూడా ఒక 1/4 ఇంచు లోపలికి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి. దీనికి కూడా అంతేనండి. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడికి వచ్చేటప్పటికి నేను సన్నగా వచ్చేస్తుంది కదా కుట్టు అనేది, అలా సన్నగా కుట్టుకోవాలన్నమాట. సన్నగా కుడితేనే అది బుడపలాగా రాదనమాట. పైన వెడల్పు వచ్చింది కదా, కిందికి కూడా వెడల్పు కుట్టేద్దాం అనుకుంటే కనుక అది బుడపలాగా వచ్చేస్తుంది. అలా లేకుండా అక్కడి నుంచి ఇలా క్రాస్గా రావాలండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కనుక ఒక టిక్ మార్క్ వేసుకోండి. టిక్ మార్కింగ్ వేసుకుంటే కనుక ఇప్పుడు కుట్టు కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీ ఆల్తి బ్లౌజెస్ ఉంటాయి కదా ఇచ్చిన వాళ్ళవి చూసుకున్నా కూడా అర్థమైపోతుంది. ఇలా అక్కడ వెడల్పు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేంత వరకు సన్నగా రావాలన్నమాట. ఇలా వచ్చేసింది చూడండి. ఇది ఇక్కడ లైనింగ్ ప్రకారంగానే వచ్చేసింది కదా, ఇలా ఉంటుంది. 3 డాట్స్ అయితే కరెక్ట్గా వచ్చేసాయి కదా. ఇది మన షేప్, కరెక్ట్ షేప్ లాగా కుట్టాను చూడండి, ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇది ఇలా కుట్టుకుంటే కనుక మీకు తిరిగే ఉండదండి. మీరు ఎన్ని బ్లౌజెస్ అయినా కూడా కుట్టుకోవచ్చు. ఓకే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో విన్ అయిన వాళ్ళ పిక్ అయితే పెడతానండి. ఇవాళ విన్ అయిన వాళ్ళ పిక్ అయితే పెడతాను. కామెంట్ అయితే మీరు కూడా చేసేయండి. గివ్ అవే ఉంటుందండి. గివ్ అవే కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు కామెంట్ అయితే కంపల్సరీగా చేయాలి. ఓకేనా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.